గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ సమ్మె చేపడుతున్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకట్రావు మాట్లాడుతూ సెమీ స్కిల్డ్ వర్కర్లకు తక్షణమే పూర్తి స్థాయిలో వారి అర్హతను బట్టి జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్టర్ వర్కర్లకు కూడా హెల్త్ అలవెన్స్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నీటి సరఫరా ఉద్యోగులు పాల్గొన్నారు. కార్మికులకు అన్యాయం చేయొద్దు. అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పావో ఆ మాటలు నెరవేర్చాలి. బేసిక్తో కూడినంత వేతనం, బేసిక్తో కూడినంత వేతనం, సమాన పనికి సమాన వేతనం, కార్మికుల ఐక్యత, ఐక్యత. నా పేరు వెంకట్రావు సార్. మేము వాటర్ సప్లై కార్మికులవి. గత 20 సంవత్సరాలు బట్టి 800 జీతంతో స్టార్ట్ చేశాం సార్. ప్రతి సంవత్సరం ఎంతో కొంత పెరుగుతుంది కదా అనేసి వెయిట్ చేస్తూ అరాకొరా జీతాలతో చాలా ఇబ్బందులు పడుతూ అలా నెట్టుకొస్తున్నాం సార్. అయితే టీడీపీ గవర్నమెంట్ వరకు 2018 వరకు మాకు 12,000 రూపాయలు అవ్వడం జరిగింది సార్. అదే జగనన్న పాదయాత్రలో మీకు ఎందుకో ఊసి నేను పర్మనెంట్ చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్తే మేము అందరం గెలిపించాం సార్. అయితే ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయిందండి, పర్మనెంట్ కాదు కదా, ₹1 పెరగలేదు సార్. చాలా ఇబ్బందులతో అసలు విశాఖపట్నం అంటే ఇప్పుడు చాలా ఇక్కడ విశాఖపట్నంలో మినిమం 5,000 అయితే కానీ ఇల్లు దొరకదు సార్. అయితే పిల్లలు ఎలా చదివించుకుంటాం, 13,000 జీతంతో ఎలా బతుకుతామండి? అయితే మాకు ఏంటంటే స్కిల్లు సెమీ స్కిల్లు మా ఇంజనీరింగ్ కార్మికులకు ఇవ్వాలి సార్. అలాగే ఇస్తే మాకు ఆటోమేటిక్గా జీతం 3,000 పెరుగుతుంది. ఆ జీతంతో మేము ఎలాగోలా నెట్టుకొస్తాం సార్. ఈ ఇచ్చిన హామీల్ని సమాన పని సమాన వేతనం ఇస్తామన్నారు జగనన్న గారు, అది కూడా విరమించేశారు. ఇప్పుడు మడం తిప్పను మాట తప్పని అన్నారు. అయినా సరే మా దగ్గర మడం తిప్పించినట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఇంకో నెల ఉంది. ఇప్పటికైనా మా గోడు ఆలకించి ఇప్పటికైనా జీతాలు పెంచితే మా బ్రతుకులు మేము బతుకుతాం సార్. మా డ్యూటీలు మేము చేసుకొని హ్యాపీగా ఉండగలుగుతాం అనేసి మా పిల్ల పాపలతో అనేసి సీఎం గారు నమస్కరిస్తూ మేము వినిపించుకుంటున్నాం సార్. ఈ రోజుకి 5వ రోజు సార్ మేము మొదలుపెట్టి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి జీవీఎంసీలో కాంట్రాక్ట్ బేసిక్ నుంచి అవుట్ సోర్సింగ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉన్నాం. మాకు వచ్చింది మేము స్టార్టింగ్ 950 రూపాయలు ఎలక్ట్రీషియన్కి. ఆ టైంలో మేము జీవీఎంసీలో జాయిన్ అవ్వడం జరిగింది 2005 నుంచి ఇప్పటికి 2024 ఎంటర్ అయిపోయింది. ఇప్పటికి మా జీతాలు ఎలక్ట్రీషియన్కి 16,000 రూపాయలు. అది ఎంతవరకు సబ్బు అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు స్కిల్డ్ అన్స్కిల్డ్ ఏది పెట్టట్లేదు. రెండోది ఇంకోటి చెప్తున్నాను. నిజంగా మీరు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ పర్మనెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి సచివాలయం స్టాఫ్ మీరు నిర్ణయించిన సచివాలయం స్టాఫ్ వాలంటీర్స్ మీరందరూ కలిపి ఈరోజు 12,000 13,000 రూపాయలు జీతం తీసుకున్నోడికి ఆడు పర్మనెంట్ ఎంప్లాయ్ అని సచివాలయం స్టాఫ్ చెప్తున్నారు. అది ఎంతవరకు సబ్బు మీరు కరెక్ట్గా ఆలోచించుకోండి. ఇప్పటికి మీరు ఎంటర్ అయ్యి ఇప్పుడు సీఎంగా ఎంటర్ అయ్యి 5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 4 మంత్ ఉంది మహా అయితే. ఈ 4 మంత్లో మీరు ఏం చేయగలరు? చెయ్యలేరు, నిజంగా చెయ్యలేరు. ఇప్పుడు